హరి ఓం శ్రీ గురుభ్యో నమ. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరసా పాదాభివందనాలు. దశ మహావిద్యల్లో 5వ స్వరూపమైనటువంటి అమ్మవారు త్రిపుర భైరవి అమ్మవారు. ఈ త్రిపుర భైరవి అమ్మవారిని ఆరాధించాలన్నా, అమ్మను కొలవాలన్నా ఖచ్చితంగా శివానుగ్రహం తప్పనిసరి. ఈ శివానుగ్రహం ఎవరికైతే సంపూర్ణంగా ఉంటుందో, ఎవరైతే నిత్యము కూడా శివారాధన చేస్తూ ఉంటారో వారికి ఈ త్రిపుర భైరవి అమ్మవారి అనుగ్రహము శీఘ్రమే లభిస్తుంది. చాలా సందర్భాలలో అమ్మవారిని ఎవరు కొలవాలి, ఎలా కొలవాలి, త్రిపుర భైరవి అమ్మవారు దర్శనం ఎలా ఇస్తారు, త్రిపుర భైరవి అమ్మవారిని ఏ విధంగా మనం చూడవచ్చు అంటే, పసుపు పచ్చని వర్ణములో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని కొలవటానికి కావలసినటువంటి అర్హత, అమ్మవారిని దర్శనం చేసుకోవటానికి కావలసినటువంటి నిబద్ధత ఏమిటనంటే, శివుని యొక్క అనుగ్రహం ఎవరికి మీదైతే సంపూర్ణంగా ఉంటుందో వారికి త్రిపుర భైరవి అమ్మవారి దర్శనం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ అమ్మవారిని ఇంట్లో కొలవాలని అనుకున్నప్పుడు పార్థివ అంటే మట్టితో చేసినటువంటి ప్రతిమతో కానీ, చెక్కతో చేసినటువంటి ప్రతిమతో కూడా అమ్మవారిని కొలవచ్చు. లేని పక్షంలో అమ్మవారి యొక్క ప్రతిమ దగ్గర అమ్మవారిని కూడా కొలిచేటువంటి ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ త్రిపుర భైరవి అమ్మవారిని గృహములో సకల భోగాలకు, ఐశ్వర్యాలకు ప్రతీకగా కొలవచ్చు. ప్రతి కుటుంబంలోనూ కూడా భార్యాభర్తలు ఇరువురూ కూడా కలిసి చేసుకోగలిగేటువంటి ఉపాసన సాధనలో ఈ త్రిపుర భైరవి అమ్మవారు చాలా విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని మనకిస్తూ ఉంటారు. చాలా కుటుంబాలలో అమ్మవారి యొక్క దర్శన భాగ్యం కోసం ఎన్నో వ్రతాలు, పూజలు చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ త్రిపుర భైరవి అమ్మవారి యొక్క దర్శన భాగ్యంలో భార్యాభర్తలు ఇరువురూ కూడా కలిసి అమ్మవారిని పూజించవచ్చు. ఈ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవటానికి ఓం హం రాం కాం క్లీం సహ హం హం భైరవి కురు కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేస్తూ అమ్మవారికి ఇష్టకరమైనటువంటి తీపి గుమ్మడికాయని నైవేద్యం పెడుతూ ప్రతి పౌర్ణమి లేదా అష్టమి రోజు క్రమం తప్పకుండా ఎవరైతే ఈ యొక్క మంత్ర సాధన చేస్తూ అమ్మవారిని పూజన చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ధనానికి ముఖ్యముగా ధనానికి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం ఎల్లవేళలా కూడా భోగభాగ్యాలతో తొలతూగుతూ ఉంటుంది. అలాంటి త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సంకేతాలు ఎలా ఉంటాయి, ఆ సాధనలో ఉన్నటువంటి సంకేతాలు ఎలా ఉంటాయి, ఎప్పుడైతే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క మంత్రాన్ని మనం పఠిస్తున్నామో, ఎప్పుడైతే త్రిపుర భైరవి అమ్మవారి యొక్క సాధన ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో, ఉపాసన చేయటానికి ఎప్పుడైతే మనం సిద్ధపడుతున్నామో, సాధకుడిని చూడగానే మనం కాలభైరవ స్వరూపం అనేటువంటివి కొన్ని ఉంటాయి. భైరవులు, గ్రామసింహాలు అని అంటారు. ఈ కాలభైరవ స్వరూపాలు మనం చూడగానే కూడా మొరగడం ప్రారంభం చేస్తుంటాయి. అంటే అవి ఇచ్చేటువంటి వికృత శబ్దాలు, ఆ శబ్దాలు మనకు స్వాగతం పలుకుతున్నట్టుగా సమానమవుతుంటాయి. అంటే ఆ మంత్రోచ్చారణ, ఆ మంత్రము ఎవరైతే పలుకుతారో ఈ త్రిపుర భైరవి సాధనలో వారికి కాలభైరవుల దర్శనం అతీతముగా జరుగుతూ ఉంటుంది. వీరికి దగ్గరగా రావటము, ఎక్కువగా ప్రేరణ జరగటము, వీరిని స్పర్శించటము, వీరిని చూడగానే బిగ్గరగా అరవటము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే వీరు ఆ సందర్భాలు వీరి జీవితంలోకి ఎదురవుతున్నాయో ఖచ్చితంగా వారికి అమ్మవారి దర్శనం దగ్గరలోనే ఉన్నట్టు లెక్క. ఖచ్చితంగా ఆ సాధకుడికి ఎల్లవేళలా కూడా ఏ పని చేసినా అద్భుతంగా కలిసి రావటము, భోగభాగ్యాలతో తొలతూగటము జరుగుతూ ఉంటుంది. మరి ఈ అమ్మవారికి పచ్చ రంగుతో కూడుకున్నటువంటి ఏ వస్త్రాన్ని సమర్పించినా అమ్మవారు చాలా ఆనందపడిపోతూ ఉంటారు. అందుకని ఈ త్రిపుర భైరవి అమ్మవారికి ఎక్కువగా ఇష్టకరమైనటువంటి, ప్రీతికరమైనటువంటి రంగు ఏదైనా ఉన్నదానంటే అది పచ్చరంగు వస్త్రము. అందుకని ఈ అమ్మవారిని దర్శించుకోవాలన్నా, సాధన చేయాలన్నా సాధకుడు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఎప్పుడూ కూడా అంటే ప్రతి నిత్యము లేదా పౌర్ణమి, అష్టమి రోజు క్రమం తప్పకుండా వారు ఏ గ్రామంలో ఉన్నా కానీ గ్రామ దేవతను ఖచ్చితంగా దర్శించి తీరాలి.
అలా దర్శించిన వాళ్ళకి త్రిపుర భైరవి అమ్మవారు భైరవ స్వరూపంలో మనకు దర్శనమిస్తూ సాక్షాత్తు కాలభైరవుని యొక్క అనుగ్రహానికి వారు దగ్గర అవుతూ ఉంటారు. ఎప్పుడైతే కాలభైరవ అనుగ్రహానికి వీరు ఆమోదం పొంది ఉన్నారో ఖచ్చితంగా త్రిపుర భైరవి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొందుతారు. అలాంటి సాధకుడికి ఈ ఉపాసన అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, ఎవరైనా మన గ్రామంలో కానీ మనం ఉన్న ప్రదేశంలో కానీ ఎవరైనా శివంగా మారి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మనం ముఖం తిప్పుకొని అటు ఇటుగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ త్రిపుర భైరవి సాధన, త్రిపుర భైరవి మంత్ర ఉపాసన పొందినటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎంత బిజీ ప్రపంచంలోనూ ఉన్నా ఎవరైనా కానీ శివైక్యమయ్యారు అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి రావాలి. వెళ్ళి వారిని చూసి దర్శించి నమస్కారం చేసుకొని బయటికి ఎప్పుడైతే సాధకుడు వస్తాడో ఆ ప్రదేశంలో కాలభైరవుడు వారిని చూడగానే ఒక అద్భుతమైనటువంటి శబ్దాన్ని సంకేతంగా ఇస్తాడు. వెంటనే వాళ్ళ యొక్క ఆత్మ శాంతిస్తుంది. అంతటి గొప్ప శక్తి ఈ త్రిపుర భైరవి సాధనలో ఉంటుంది. మరి ఈ త్రిపుర భైరవి సాధనకు మరి నైవేద్యం ఏం పెట్టాలి? అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ త్రిపుర భైరవి సాధనలో కూష్మాండాలను పగలగొట్టి వాటిలో చక్కగా నేతిని మరియు తేనెను మరియు పంచదార ఈ మూడింటిని కలిపి కూష్మాండాలను 2 భాగాలుగా చేసి త్రిపుర భైరవి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. వీటిని నైవేద్యంగా పెట్టినప్పుడు అమ్మవారి యొక్క సంకేతం ఎలా వస్తుంది అని అంటే ఎంతో అద్భుతమైనటువంటి ఆహ్లాదకరంతో కూడుకున్నటువంటి తేజోవంతమైనటువంటి ప్రతిబింబం సాధకుల్లో వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి అనుగ్రహం ఖచ్చితంగా దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సాధన చేసుకోవచ్చు, అమ్మ అనుగ్రహాన్ని పొందొచ్చు. ఓం త్రిపుర భైరవియే నమః. For more videos like this, subscribe Big TV channel.